ఆయన మాటకు లోబడాలి, బోధకుని మాటలకు లోబడాలి. అప్పుడు దీవెనలు 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 వస్తాయి. అసలు ఈ మాట వినాక నాకైతే గుండె పగిలిపోయినా, ప్రభువా నీ మాట వినకపోతే సొంత ఆలోచనలు చేసేటట్టు కఠిన హృదయానికి అప్పచెప్తావా? ఇక ఎవరొచ్చినా వినని స్థితి. చూడండి, ఆయన మాటలు వింటే దీవెనలు, ఆశీర్వాదానికి మనము చెప్పాలి వారసులము, ఆశీర్వాదానికి వారసులం. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతానికి వచ్చింది ఏదో మా ఇష్ట ప్రకారం రాలే. దేవుడు పిలిస్తే, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు పిలిచి, దేవుడు స్థలాలను చూపిస్తే నేను నిన్ను ఆశీర్వాదిస్తా, నేను చూపించే దేశానికి రా, నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వాదిస్తా. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లుంటదంటే